నమస్తే, వెల్కమ్ టు ఏటీవీ. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కూడా భారీ ర్యాలీ అయితే చేపడతా ఉన్నారు. సో మరి ఈ ర్యాలీకి ముఖ్య ఉద్దేశం ఏందని కూడా మాట్లాడదాం. మనతో పాటు మాట్లాడడానికి టీపీసీసీ స్పోక్స్ పర్సన్ చరణ్ కౌశిక్ గారు ఉన్నారు. అన్న నమస్తే. సో ఈరోజు ఈ ర్యాలీ చెప్పడానికి గల కారణం ఏంటి? జాయింట్ పార్లమెంట్ కమిటీ వేయాలని అదాని విషయంలో చాలా రోజులసింది దేశంలో చర్చ జరుగుతూ ఉంది. గతంలో ఎడెన్బర్గ్ రిపోర్ట్ వచ్చినప్పుడు అదాని విషయంలో జేపీసీ వేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్లో పోరాటం చేస్తే ప్రతిపక్ష పార్టీలను కూడా ఆనాడు సస్పెండ్ చేసిండు నరేంద్ర మోడీ గారు. అదే కాకుండా అమెరికాలో ఏదైతే సెబీ తరహా అమెరికాలో ఉన్నటువంటి స్టాక్ ఎక్స్చేంజ్ బోర్డు కూడా అదాని మీద కేసు బుక్ కావడం జరిగింది. కాబట్టి అక్కడ స్టాక్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ అమెరికాలో కేసు బుక్ కావడంతో తెలంగాణ దేశంలో చాలామంది అదానిలో షేర్లు కొనుగోలు చేసినటువంటి వ్యక్తుల యొక్క ఆదాయం గణనీయంగా తగ్గిపోయింది. అదే కాకుండా అదాని ఆదాయం కూడా ప్రధానంగా తగ్గిపోవడంతో ఈ దేశంలో $100 మిలియన్ల ఆదాయం ఉన్నటువంటి అదాని ఆదాయం గణనీయంగా 20 మిలియన్లు తగ్గడంతో ప్రధానంగా దేశంలో అదాని మీద చర్చ జరుగుతూ ఉంది. ప్రభుత్వ రంగ సంస్థలను కూడా అప్పనంగా అదానికి అంటగట్టే ప్రయత్నం నరేంద్ర మోడీ గారు చేస్తూ ఉన్నారు. అదే కాకుండా ఇప్పుడు అమెరికాలో జరిగిన వ్యవహారం మీదలో జేపీసీ వేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ నుంచి పోరాటం చేస్తే పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ ఎంపీలను సస్పెండ్ చేసే ప్రయత్నం, అదాని విషయం మాట్లాడితే అసలు చర్చకే తావు లేకుండా నరేంద్ర మోడీ గారు తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కాబట్టి దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ అన్ని రాష్ట్రాల్లో గవర్నర్ రాజ్భవన్ వరకు పాదయాత్ర చేసి నిరసన తెలియాలని చెప్పేసి అదాని తప్పు చేశాడని ప్రూవ్ అయినా కూడా ఎందుకు బీజేపీ కానీ అటు మోడీ గారు కానీ యాక్షన్ ఎందుకు తీసుకోవట్లేదు కావచ్చు? అంటే ఎన్డీఏ అంటే నేషనల్ డెవలప్మెంట్ పర్ అదాని అంబానీ కోసం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఎందుకంటే ఎడెన్బర్గ్ రిపోర్ట్ వచ్చినప్పుడు చర్యలు తీసుకోలేదు, అమెరికాలో కేసు అయినప్పుడు చర్యలు తీసుకోలేదు, నీతి ఆయోగ్కు విరుద్ధంగా కూడా ఏకంగా దేశంలో 7 పోర్ట్లను అప్పనంగా అండగట్టే ప్రయత్నం నరేంద్ర మోడీ గారు చేస్తూ ఉన్నారు. అదే కాకుండా ప్రపంచ కుబేర్లో 2014 ముందు 604 స్థానంలో ఉన్న అదాని ఇప్పుడు ప్రపంచ కుబేర్లో 3వ స్థానానికి పోవడానికి కారణం ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా అప్పనంగా నరేంద్ర మోడీ గారు అదానికి అంటగట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. జేపీసీ ఏమంటే నరేంద్ర మోడీ గారికి భయం వేస్తూ ఉంది, బాధేస్తుంది. కాబట్టి ఈ దేశంలో అదాని విషయంలో ఒక చట్టం, మణిపూర్కి ఒక చట్టం, మణిపూర్ అల్లర్లు సంవత్సరం అయిపోయింది, మణిపూర్ పోండి, మణిపూర్ విజిట్ అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కోరితే పార్లమెంట్లో మాట్లాడితే సస్పెండ్ చేస్తారు. జేపీసీ ఏమంటే పట్టించుకోరు. మణిపూర్ విషయంలో కూడా అదాని విషయంలో కూడా జేపీసీ చేయాలని చెప్పి ఎప్పటి నుండో రాహుల్ గాంధీ గారికి ఇట్లా చాలా మంది ప్రశ్నిస్తా ఉన్నారు. అయినా కూడా ఎందుకు మరి దీని మీద మోడీ గారు స్పందిస్తలేరు కావచ్చు? మరి మోడీకి అదాని అంటే భయం వేస్తూ ఉంది, బాధేస్తాం. అదాన్ని కాపాడే ప్రయత్నం వారు చేస్తూ ఉన్నారు. అప్పనంగా అప్పచెప్పడంతో మొన్న జరిగిన ఎంపీ ఎలక్షన్లో 64,000 కోట్ల రూపాయలు భారతీయ జనతా పార్టీ ఖర్చు పెట్టినట్టుగా ఒక జాతీయ స్థాయి అంతర్జాతీయ స్థాయి సర్వే రావడం జరిగింది. దేశంలో మొన్న పార్లమెంట్ ఎలక్షన్లో అన్ని పార్టీలు కలిపి 1,24,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఓన్లీ భారతీయ జనతా పార్టీ ఇందులో 65,000 కోట్ల రూపాయలు, అంతకుముందు 2014లో 26,000 కోట్ల రూపాయలు, ఇవన్నీ కూడా అదాని అంబానీ సమకూరుస్తూ ఉన్నారు. కాబట్టి అదాని విషయంలో జాయింట్ పార్లమెంట్ కమిటీ వేస్తే సెబీ చైర్మన్ తొలగించాల్సి వస్తుంది. సెబీ చైర్మన్ మాధవి గారు ప్రధానంగా అంబానీ కాపాడే ప్రయత్నం వారు చేస్తూ ఉన్నారు. సెబీ మీద కూడా నమ్మకం పోతూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా చైర్మన్ గారు తొలగించాలని, జేపీసీ చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తూ ఉంది. మణిపూర్ కావచ్చు, అదాని విషయంలో 2 విషయాల్లో ఇప్పటివరకు దేశ ప్రజలకు న్యాయం జరుగుతలేదు. కాబట్టి దాని మీద పోరాటం చేసే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుంది. పదే ప్రశ్నిస్తా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ కూడా. ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి మోడీ కానీ అదాని మీద ఉన్న స్టాండ్ ఏంటి అంటే, ఒక పక్క రాహుల్ గాంధీ ఏమో దొంగ అని తిడతాడు, ఇక్కడేమో రేవంత్ రెడ్డి ఏమో దోస్తీ చేస్తూ ఉంటారు. ఏంది అసలు కాంగ్రెస్ పార్టీకి ఉన్న స్టాండ్ అంటే? అంటే చట్టబద్ధ వ్యాపారం ఎవరు చేసినా కూడా, అది అంబానీ చేసినా అదాని చేసినా లేకపోతే కేటీఆర్ గారు చేసినా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం స్వీకరించడానికి సిద్ధంగా ఉంది. క్రోనీ క్యాపిటలిజాన్ని మాత్రమే కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తూ ఉంది. చట్టబద్ధ వ్యాపారం అదాని చేసినా, అంబానీ చేసినా, కేటీఆర్ గారు చేసినా, కేసీఆర్ గారు చేసినా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం స్వీకరించడానికి సిద్ధంగా ఉంది. కేటీఆర్ గారు 100 కోట్లు పెడుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం స్వీకరించడానికి సిద్ధంగా ఉంది. కానీ చట్టాలను అనేది అదానికి ఒకే చట్టం ఉండాలి, ఈ దేశంలో సాధారణ ప్రజలకు ఒకే చట్టం ఉండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది. కాబట్టి అదాని విషయంలో ఎందుకు మీరు తాత్సారం చేస్తూ ఉన్నారు? జేపీసీ ఎందుకు వేయడం లేదు? ఈ తెలంగాణ రాష్ట్రంలో అదాని కూడా పెట్టుబడి పెట్టాడు, కానీ చట్టబద్ధ పెట్టుబడులు మాత్రమే కాంగ్రెస్ పార్టీ స్వాగతించింది ఇక్కడ. కానీ చట్ట విరుద్ధంగా కావచ్చు అదాని మేలు చేసే పనులు తెలంగాణ రాష్ట్రంలో చేయడం లేదు. కాబట్టి దేశంలో నరేంద్ర మోడీ గారు అదానికి కాపాడే ప్రయత్నం, బీఆర్ఎస్ పార్టీ గతంలో కూడా అదానికి డేటా సెంటర్ ఇచ్చారు. అదే కాకుండా ఇక్కడ కరెంట్ లైన్ పోతుంటే ల్యాండ్ కూడా ఫ్రీగా ఆనాడు కేంద్ర ప్రభుత్వానికి ల్యాండ్ ఇచ్చిన సందర్భం. అదే కాకుండా డిఫెన్స్ పెట్టుబడుల విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ల్యాండ్, వాటర్, అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పించింది. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీగా అదానికి ఒకే చట్టం ఉండాలా, ఈ దేశంలో సాధారణ ప్రజలకు ఒకే చట్టం ఉండాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కోరుకుంటా ఉంది. దానిలో భాగంగా జాయింట్ పార్లమెంట్ కమిటీ ఇస్తే వాస్తవ విషయాలు బయటకు వస్తాయి. లేకపోతే దేశంలో ప్రజలందరూ కూడా కన్ఫ్యూజ్ క్రియేట్ అవుతా ఉంది. ఈ దేశంలో అదానికి ఒక చట్టం, సాధారణ ప్రజలకు ఒక చట్టం ఉందని చెప్పి భావిస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా నరేంద్ర మోడీ గారు కళ్ళు తెరిచి అదాని విషయంలో జేపీ చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది.
చివరగా అయితే నిన్న అసెంబ్లీలో అటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా బేడీలు వేసుకొని ఈరోజు ఆటో డ్రైవర్ల మద్దతుగా ఈరోజు వేసుకొని రావడం విధానాన్ని ఎట్లా చూస్తారు? అండ్ ఇంకోటి నిన్న కేటీఆర్ గారు కూడా సవాల్ విసురుతా ఉన్నారు. ఫార్ములా ఈ రేస్లో తప్పు జరిగితే ఏ చర్చకైనా సిద్ధం, ఆ దమ్ముంటే అరెస్ట్ చేసుకున్నట్టు కూడా సవాల్ విసురుతున్నారు. ఏం చెప్తారు దీనికి? అంటే ప్రధానంగా కేటీఆర్ గారు అరెస్ట్ అవుతున్న విషయం ముందస్తుని గ్రహించి కాంగ్రెస్ పార్టీ నన్ను అరెస్ట్ చేసుకోండి, నేను జైలుకు పోతే యోగా చేస్తా, లేకపోతే జిమ్ చేస్తా, బయటకు వచ్చి పాదయాత్ర చేస్తా అని చెప్పేసి తెలంగాణ సమాజాన్ని తప్పుదారి పట్టించే ప్రయత్నం కేటీఆర్ గారు చేస్తూ ఉన్నారు. కార్ రేసింగ్ వ్యవహారంలో 55 కోట్ల రూపాయలు అక్రమ మార్గంలో ఆర్బీఐ అనుమతి లేకుండా, ఎలక్షన్ కమిషన్ అనుమతి లేకుండా, హెచ్ఎండిఏ బోర్డు అనుమతి లేకుండా రాష్ట్ర ప్రభుత్వము ట్రాన్స్ఫర్ చేసింది. ఎందుకు ట్రాన్స్ఫర్ చేసిందని చెప్పేసి అరవింద్ కుమార్ గారిని అడిగితే వారు చాలా స్పష్టంగా నోటీసు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే వారు సమాధానం చెప్పిండు. కేటీఆర్ గారు మౌఖిక ఆదేశానుసారం నేను ట్రాన్స్ఫర్ చేసినని చెప్పిండు. ముద్దాయి దొరికిండు కాబట్టి దొంగే అన్నట్టుగా కేటీఆర్ గారు మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకు అరెస్ట్ చేయట్లేదు కాంగ్రెస్ పార్టీ? ఎందుకు అరెస్ట్ అన్ని ప్రూవ్ అయినాక ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? ప్రజాప్రభుత్వం ఇది. ప్రజాప్రభుత్వంలో చట్టం అనేది అందరికి ఒకే విధంగా ఉండాలని ప్రభుత్వం భావిస్తూ ఉంది. తన మన అనే భేదమే లేదు. అదే కాకుండా కాంగ్రెస్కు ఒక విధంగా, భారతీయ జనతా ఒక విధంగా, బీఆర్ఎస్ పార్టీ ఒక విధంగా ఉండదు. చట్టం ప్రకారం చర్యలు తీసుకునే దానిలో భాగంగా ఏసీబీ విచారణ జరుగుతూ ఉంది. 17A కింద గవర్నర్ గారు అనుమతి కోరినాం. గవర్నర్ గారు అనుమతి ఇచ్చారు కాబట్టి ఏసీబీకి కూడా ఈ నిన్ననే సిఎస్ శాంతికుమార్ గారు లేఖ రాశారు కాబట్టి ఏసీబీ ఇన్వాల్వ్ అయిపోయిన తర్వాత కేటీఆర్ గారు నోటీస్ ఇచ్చి నిన్ననే తప్పు చేసినట్టు ఖచ్చితంగా చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటారు. అదే కాకుండా ఆటో కార్మికులకు ఆనాడు అన్యాయం చేసిందే కేటీఆర్ గారు. ఎందుకంటే వారు అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే యూబర్ ఓలాను అనుమతి ఇవ్వడంతో మొన్న ఇందిరాబార్ కాడ ధర్నా చేసినప్పుడు కూడా ఆటో కార్మికులు ప్రశ్నించారు. వారి సంఘీభావంగా పోతే అయ్యా ఈ పాపాలకన్నిటి కారణం మీరున్నప్పుడు యూబర్ ఓలాని అనుమతి ఇవ్వడంతో తెలంగాణ రాష్ట్రంలో ఆటో కార్మికులంతా చనిపోతారని చెప్పేసి చాలా స్పష్టంగా ఆటో కార్మికులు ప్రశ్నించిన సందర్భం. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టినట్టు ఆటో డ్రైవర్లకు సంవత్సరానికి 12,000 ఇస్తా అన్న 12,000 ఎందుకు మరి ఇప్పటిదాకా ఇవ్వట్లేదంటూ కూడా ఒక ప్రశ్న ఇస్తాను. ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క విధంగా తీసుకుపోయే ప్రయత్నంలో భాగంగా వారికి ఆల్రెడీ హెల్త్ ఇన్సూరెన్స్ కావచ్చు, వాళ్ళకి సంవత్సరానికి ఏదైతే ఫిట్నెస్ ఛార్జీలు ఇవన్నీ కూడా రద్దు చేసిన సందర్భం. కాబట్టి ఖచ్చితంగా భవిష్యత్తులో ఆటో కార్మికులకు న్యాయం చేసేది కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వమే. అదే కాకుండా ఇప్పుడు లగచర్ల విషయంలో రైతులకు ఏదో బేడీలు వేసినని చెప్పేసి కేటీఆర్ గారు చిలకపాలు బలుతున్నాడు. ఇప్పుడు ఎందుకంటే గతంలో మీరు 2014 నుంచి 2024 వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే లగచర్ల వరకు ఆనాడు నేరెళ్ళ దళితుల మీద 3rd డిగ్రీ ప్రయోగించింది మీరే. అదే కాకుండా ఖమ్మంలో రైతులకు బేడీలు వేసి గిరిజనులు ఆనాడు హింస పెట్టింది మీరే. ఆదిలాబాద్లో అదే చేసిరు. మరియమ్మ లాకప్ జరిగింది. ఇక లగచర్ల రైతుల విషయంలో అన్ని విషయాలలో ప్రభుత్వం చర్చ చేయడానికి సిద్ధంగా ఉంది, రండి అని చెప్పేసి నిన్ననే బట్టి విక్రమార్క గారు హరీష్ రావు గారికి సవాల్ ఇస్తే ఆ సవాల్ని ఇంతవరకు స్వీకరించలేదు. ఖచ్చితంగా సవాలు స్వీకరిస్తే కాంగ్రెస్ పార్టీ చర్చ చేయడానికి సిద్ధంగా ఉంది. ఈ రోజు నిన్న కూడా బేడీలు వేసుకున్నప్పుడు కూడా కేటీఆర్ గారు హరీష్ రావు గారు బేడీలు వేసుకోలే. మిగతా సభ్యులతో బేడీలు వేయించుకొని వాళ్ళిద్దరు ఏదో రాజులాగా చక్రవర్తిలాగా వ్యవహరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో ఎవరికి కూడా చట్టం అనేది ఒకే విధంగా అల్లార్జున అయినా, మోహన్ బాబు అయినా, నాగార్జున అయినా, మంచు మనోజ్, మంచు విష్ణు అనేది తేడా తారతమ్యం లేదు. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో చట్టాలనేది సాధారణ పౌరుడికైనా, బీఆర్ఎస్ పార్టీకైనా, కాంగ్రెస్ పార్టీకి చట్టాలన్నీ ఒకే విధంగా ఉండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుకుంటా ఉంది. ఆ దిశగా ప్రజాస్వామ్యం ఉండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావించి ఆ దిశగా చట్టాలన్నీ కూడా ఇంప్లిమెంట్ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి భయం వేస్తూ, బాధేస్తూ ఖచ్చితంగా మేము గతంలో తప్పు చేసినాం కాబట్టి తప్పులో ఖచ్చితంగా శిక్ష పడుతుందని చెప్పేసి కేటీఆర్ గారు ముసలి కన్నీరు గార్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు.